తండ్రి పాత్ర ముఖ్యంగా అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది మాట. అబ్బాయిని పెంచేటప్పుడు అబ్బాయి ఒక రోల్ మోడల్ ని తండ్రిలో చూస్తాడు. మొదటి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వరకు ప్రతి పిల్లవాడు తల్లి దగ్గరే ఎక్కువ పెరుగుతాడు. తర్వాత నుంచి అబ్బాయి తల్లికి దూరమై తండ్రికి దగ్గర అవ్వాలి. అప్పుడు మాత్రమే తను ఒక కంప్లీట్ అడల్ట్, కంప్లీట్ మ్యాన్ గా అవ్వగలుగుతాడు అన్నమాట. సో తల్లి అంతర ప్రపంచానికి చెందినది, తండ్రి బాహ్య ప్రపంచానికి చెందినవాడు. మన అంతరంగంలో ఎలా ఉండాలి అనేది తల్లి నేర్పిస్తుంది, బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది తండ్రి నేర్పిస్తాడు. తండ్రి ప్రేమను ఎవరైనా చక్కగా తీసుకున్నారనుకోండి చిన్నప్పుడు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ ఈక్వల్స్ టు ఫాదర్స్ లవ్, అవుటర్ సక్సెస్. అలానే తల్లి ప్రేమను చక్కగా తీసుకుంటే వాళ్ళు ఇన్నర్ వరల్డ్లో చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. తల్లి తండ్రి ఎంతో బాధ్యతతో చేసే పనులు అన్నమాట. ఒక పిల్లవాడిని పెంచడము, ఒక బిడ్డని పెంచడం అంటే ఒక బృహత్తరమైన బాధ్యత తల్లికి తండ్రికి. ఎందుకంటే పునాదిని నిర్మిస్తున్నారు. ఒక గొప్ప భవంతి కట్టాలనుకోండి, పునాది ముందు చాలా ముఖ్యము. పునాది లేకపోతే భవంతి నిలబడదు. సో ఫస్ట్ 18 years గొప్ప పునాది, అందులో ఫస్ట్ 7 years చాలా క్రిటికల్, అందులో ఫస్ట్ 2 years ఇంకా క్రిటికల్. పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉంది మాట.